హాయ్ అండి. ఇప్పుడే మా ఆయన అయితే చికెన్ మంచూరియా అయితే తీసుకొచ్చారు. ఇదిగో ఈ చికెన్ మంచూరియా 170 అంట. అసలు ఏం బాగాలేదు. దీని గురించి నేను తినేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఇవైతే మా చిటికాడే కాయలు సూపర్ టేస్ట్ గా ఉంటాయి. ఇంకా పర్లేదు. నేను కొమ్మలన్నీ సైడ్ కుంటే అవన్నీ నరికేటప్పుడు ఈ కాయలు అయితే కోసాను. ఈ సున్నుండలాగా ఉన్నాయి కదా, ఈ సున్నుండలు కాదండి, ఇవి ఏంటి సపోటా కాయలు. ఈ బియ్యంలో పెట్టి పండించి తింటాను. ఇప్పుడైతే గట్టిగా ఉన్నాయి, పండలేదు. ఇదైతే అక్షయ పాత్ర అన్నమాట. రేపు పెట్టుకోవాలి నేను. ఈ వీక్ ఏమో అక్షయ తృతీయ కాబట్టి ఈ పాత్ర పెట్టుకుంటే మంచిదని యూట్యూబ్ లోనే చూశాను. అందుకని పెట్టుకుంటే బాగుంటదని ఇంక మా వారిని అయితే వచ్చేటప్పుడు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఈ మోత్ దగ్గర అయితే కొంచెం తగిలింది, కొంచెమే కనిపించదు. ఇంకెలాగైతే తీసుకొచ్చారు మా వారు. ఇంకలాగైతే పెడతాను. పెట్టచ్చు పెట్టకూడదు తెలియదు కానీ కొంచెమే కదా, ఏం అవ్వదు అని పెడుతున్నాను. అదైతే ఇప్పుడు అంటే రేపు మార్నింగ్ పెట్టుకోవాలి. ఈ సంవత్సరమే నేను కొత్తగా పెట్టుకుంటున్నాను ఈ పాత్రని. చూద్దాం ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయి. ఈ బయట పైన అయితే అస్సలు తిరగట్లేదు. ఏమైందో ఏంటో, దానంతటా అదే పోయింది. ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. ఇంక మా అమ్మాయికి చూపించాలేమో. ఇగో ఫ్లవర్స్ చూసారు కదా, మల్లె పూలు. మా చెట్లు అయితే ఇంకా కాయలు అంటే ఇంకా రాలేదు పువ్వులు. ఏయో 5 మొగ్గలు 6 మొగ్గలు అలా వస్తున్నాయి అంతే. 4 చెట్లు వేసాను, ఇంకా అవ్వలేదు. మా అత్తయ్య అయితే ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో నుంచి మొగ్గలు అయితే కోసుకుని వచ్చారు. కవర్ ఏం దొరక చూడ, అలాంటి కవర్ లో అయితే తీసుకొచ్చారు. నేను కూడా ఇంకా అదే కవర్ లో కట్టేసి పెట్టేసి ఫ్రిడ్జ్ లో వేసేయాలి. ఇలా కవర్ లో పెడితేనే ఫ్రెష్ గా ఉంటాయంట. అందుకని కవర్ లో ఇంకా అలా కట్టేసి పెట్టేస్తున్నాను. పింపుల్స్ అయితే బాగా వస్తున్నాయి. నేను అంతగా ఫుడ్ ఏం తీసుకోవట్లేదు, నార్మల్ గానే, అంత ఆయిల్ కూడా పెట్టట్లేదు. ఎప్పుడో ఒకసారి. చూసారు కదా చికెన్ మంచూరియా ఎప్పటి నుంచో అన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చారు మా వారు. ఇప్పుడే తింటున్నాను. ఇలాంటి ఫుడ్లు తింటే పింపుల్స్ రావా అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడే తింటున్నాము. ఎప్పుడో తిన్నాము, అసలు సరిగ్గా నీస్ తినము. ఎప్పుడో ఒకసారి అంతే, అంతగా తినము. నాకున్న ప్రాబ్లం వల్ల అలా పింపుల్స్ వస్తున్నాయి. చూడండి చికెన్ మంచూరియా ఎంత చూడటానికి ఎంత నోరూరుతుందో. అసలు టేస్ట్ బాగుంటదేమో, చూడడానికి అలా ఉంది. నేను కూడా ఇంకా చాలా ఎక్సైట్ అయిపోయాను అన్నమాట. చాలా బాగుంటది, చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా. చికెన్ మంచూరియాకి సాస్ ఉంటేనే టేస్ట్ అన్నమాట. సూపర్ గా ఉంటది. అందుకని ఫస్ట్ లో సాస్ వేసుకొని తిన్నప్పుడు బాగుంది. సాస్ లేనప్పుడు అంతగా చికెన్ మంచూరియా అసలు ఏం బాగాలేదు. అంత స్పైసీ లేదని మా బావకి చెప్పేసరికి మా బావ అన్నారు కదా, కొంచెం తినేలాగైతే ఉంది కదా, ఇది కూడా దొరికేది కాదు. నేను చివరికి జంగారెడ్డి కూడా చివరి ఇటు వెళ్తే అక్కడ డాబా పక్కన ఉందంట, అక్కడ వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా సర్లే ఎలాగన్నా ఉందనుకొని ఇంకా తింటున్నాం. మా వారు పొట్ట అయితే తిండిపోయింది. ఇంకా సర్లే అనుకొని ఇద్దరం కలిసి అలగలగైతే తిన్నాము. ఇంకా దొరికింది దేవుడి ప్రసాదం అనుకొని తింటున్నాం ఇద్దరం. తిన్న తర్వాత ఇంకా అన్నం అయితే తినలేకపోయాము నైట్. అసలు కొంచెం అంటే కొంచెమే తిన్నాం.